ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మిస్ ప్రసాద్. నూతనంగా పోలవరం జిల్లా ఏర్పడింది. గతంలో రంపచోడవరం నియోజకవర్గంలోని 12 మండలాలు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉండేవి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో ఈ మొత్తం రంపచోడవరం నియోజకవర్గంలో 12 మండలాలని కూడా నూతన జిల్లాగా అయితే ఏర్పాటు చేశారు. మొత్తం ఈరోజైతే అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రస్తుతం ఈ పోలవరం జిల్లాకు ఇన్ఛార్జిగా అయితే ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి సమక్షంలో అయితే మాత్రం ఈరోజు ఈ జిల్లా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ రోజు నుంచే ఇక్కడ నుంచి విధులు నిర్వహించడం జరుగుతుందని అయితే మాత్రం చెబుతున్న పరిస్థితి. ఏదైతే ఈరోజు ఉదయం కలెక్టర్ గారు ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ మనం ప్రస్తుతం వైటీసీలో ఉన్నాం. ఇదే కలెక్టర్ భవనం. ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ఈ అల్లూరు పోలవరం జిల్లాకు సంబంధించిన విధులు అయితే మాత్రం ఇక్కడ కలెక్టర్ గారు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్న విజువల్స్లోని. గతంలో ఇది వైటీసీగా ఉండేది, అంటే స్థానిక యువతకు శిక్షణ ఇచ్చే అంశంగా ఉండేది. అయితే ప్రస్తుతం కొత్త భవనాన్ని ఏర్పాటు చేసే వరకు కూడా ఈ భవనాన్ని అయితే మాత్రం ఇక్కడ కలెక్టర్ భవనానికి అయితే కలెక్టర్గా విధులు నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ భవనంలోనే కలెక్టర్ గారు రేపటి నుంచి అందుబాటులో ఉంటారనేది చెబుతున్నారు. ఎందుకంటే డిసెంబర్ 31, 2025 నుంచి కూడా ఈ జిల్లాని ప్రకటించడం మొత్తం అంతా కూడా ఏర్పాట్లు పూర్తవడంతో స్థానికంగానే ఎస్పీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అమిత్ పర్దర్ ఏదైతే అల్లూరు జిల్లాకు ఎస్పీగా ఉన్నారో ఆయనే ప్రస్తుతానికి ఇక్కడ ఇన్ఛార్జిగా విధులు నిర్వహించే పరిస్థితి. ఇప్పటికే జియోని విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఈరోజు మొత్తం ఉన్నతాధికారుల సమక్షంలోని ప్రజల సమక్షంలో అయితే ఈరోజు జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మనం అయితే అక్కడే ఉన్నాం. ఈరోజు ఈ జిల్లా ఏర్పడడంపై స్థానికుల అనుభవాలు ఏ విధంగా ఉన్నాయని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు సుమన్ టీవీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సుమన్ టీవీ మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంచి మంచి కార్యక్రమాలు అన్ని కూడా మీరు పాలుభాగస్తులై ప్రజలందరి మనసులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సుమన్ టీవీ తరపున తెలియజేస్తున్నాం ప్రజలందరికీ. అదేవిధంగా ఈ రోజు మా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. 12 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం మన రంపచోడవరం నియోజకవర్గం. ఈ రోజు మా గిరిజనులు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా గుర్తించి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలతోనే అభివృద్ధి చెందేలాగా గిరిజనులకు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఈ రోజు ప్రజలు కూడా వారి యొక్క అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకాలు, కేక్ కటింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎప్పుడు వెనుకబడిపోయి ఉండాలా, లేదా మేము ఆ ప్రాంతానికి మా కలెక్టరేట్కి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు మాకు ఉన్నాయి అనే ఉద్దేశంతో మేము పదే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి కనుక ఈ రోజు 2025 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఈ లాస్ట్ డే డిసెంబర్ 31 తారీఖున జిల్లా ప్రకటించడం జరిగింది. అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసాము. ఈ రోజు నుంచి మాకు జిల్లా ఇక్కడ ప్రారంభం అవుతా ఉంది. అదే విధంగా కొత్త సంవత్సరంలో మాకు ముఖ్యమంత్రి గారు మా జీవితాల్లో వెలుగులు నింపినటువంటి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ గారికి, మోడీ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ మేము ఇక్కడ ఉన్నటువంటి పిఎంఆర్సి, అదే విధంగా వైటీసీ దగ్గర యూత్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఎస్పీ ఆఫీస్, అదే విధంగా కలెక్టర్ ఆఫీస్ ని కూడా తాత్కాలికంగా అక్కడ ఉన్నటువంటి భవనాల్లో విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం పాడేరులో ఉన్నటువంటి దినేష్ కుమార్ గారు కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. జాయింట్ కలెక్టర్ గా పాడేరులో ఉన్న మేడం గారు ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు. అక్కడ ఉన్న అమిత్ పర్దర్ గారు ఎస్పీ గారే మళ్ళీ మనకి ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే పర్మనెంట్ గా ఉండేటువంటి కలెక్టర్స్, ఐపీఎస్లు కూడా మన ప్రాంతానికి రాబోతా ఉన్నారు. ఏదేమైనా మా ప్రాంత అభివృద్ధి కోసం ఇంత కృషి చేసినటువంటి కుటుంబ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వేదికను అలంకరించిన నా కోపియో రంప స్మరణ్కి, ఎమ్మెల్యే గారికి, ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, ట్రైకార్ చైర్మన్ గారికి, ఎక్స్ఎమ్మెల్యేస్కి, ప్రజాప్రతినిధులందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ సందర్భాన్ని చాలా చక్కగా నిర్వహించిన అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మన కొత్త జిల్లా ఏర్పడిన సందర్భంగా ఈరోజు ఎంతో ఉత్సాహంగా మనం ఈ కార్యక్రమం చేసుకున్నాము. ఇప్పుడు మన కలెక్టర్ సార్ ఎంతో విడమర్చి చెప్పిన విధంగా మన
ప్రజాప్రతినిధుల సహకారంతో అలానే గవర్నమెంట్ సహకారంతో ఎంతో చక్కటి ప్లానింగ్తో ఈ కొత్త డిస్ట్రిక్ట్ అనేది ఫార్మేషన్ అయింది. ప్రజల వద్ద పాలన అనే దానికి ట్రూ ఫార్మేషన్ అనేది మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎలా అయితే మనకి ఓవరాల్ డిస్ట్రిక్ట్ మెషినరీ అనేది ఇక్కడికి మూవ్ అవ్వడం వలన ఈ రంప చింతూరు రెండు ప్రాంతాలకు కూడా అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, వివిధ రకాలైన స్కీమ్స్, బెనిఫిట్స్ అనేవి కూడా వాళ్ళకి ఎంతో చేరువ కానున్నాయి. రావడం వలన మనకి ప్రజల బాధలు కానీ ఫిర్యాదులు కానీ దగ్గర నుండి వినడానికి సౌకర్యం కలుగుతుంది. సో ఇక్కడ ఉండే అధికారులు ఎవరైనా కూడా అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ డెలివర్ దెమ్. లిజన్ తర్వాత యాక్ట్ ఫెయిర్లీ అంటే సమానంగా సమదృష్టితో మనం వాళ్ళకి ఏమి కార్యాలు చేయాలో అవన్నీ కూడా చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్ని పరిష్కరించడానికి. డెలివర్ అంటే చాలాసార్లు మనం ఫిర్యాదు తీసుకుంటాం, ప్రాబ్లం తీసుకుంటాం, దానికి ఒకసారి ఫీల్డ్కి మాట్లాడతారు, ఎండోర్స్మెంట్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తారు. అలా కాకుండా డెలివర్ అంటే సమస్యకి పరిష్కారం వాళ్ళకి అందించాలి. అంటే మనకి వాళ్ళకి ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం గ్రీవెన్స్ వచ్చిన మొదటి రోజు నుంచి సందర్భంగా ప్లాన్ చేసుకుని దానికి కరెక్ట్గా ఎప్పుడు ఎలా అప్లై చేస్తే వాళ్ళకి ప్రాబ్లం మనం ఎండోర్స్మెంట్ ఇచ్చేటప్పటికి పరిష్కారం అవుతుంది అనేది మనం అధికారులందరూ కూడా ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత, కలెక్టరేట్ వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా ఇక్కడ యాక్ట్స్ ఇన్ ద మోస్ట్ ఎఫిషియెంట్ మేనర్ ఇన్ ద న్యూ కలెక్టరేట్. థ్యాంక్ యూ. ఒక ఐటీడీఏ ప్రాంతం నుంచి జిల్లా స్థాయి అంతస్తు ఇచ్చినకి మనందరూ కూడా మనస్ఫూర్తిగా మన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఆయన విజన్లో ఇలాంటి వెనకబడిన ప్రాంతంకి గుర్తింపు చేసేసి అభివృద్ధి కార్యక్రమాలు మరియు మనకున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంకా సక్రమంగా ప్రజలు వద్దన తీసుకువెళ్ళడానికి ఒక ముఖ్యమైన ప్రయత్నము ఈ జిల్లా అంతస్తు ఇచ్చిన ఒక కార్యక్రమం. దీనికి కృషి చేసిన మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉంటున్న మన ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, ట్రైకార్ చైర్మన్ గారికి, మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటున్న అందరికీ, నాతో పాటు ఉంటున్న అధికారులు పిఓ గారికి, జేసీ గారికి అండ్ డిఎస్పి గారికి అండ్ ఇక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమంకి వచ్చిన ఈ రంపచోడవరం ఈ జిల్లా ప్రజలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు జిల్లా హెడ్ క్వార్టర్గా గతంలో ఉంటున్న పాడేరుకి వెళ్ళాలంటే దాదాపుగా 200 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు వచ్చినప్పుడు కూడా మీరు మార్నింగ్ 3 గంటలకు బయలుదేరి, ముందున రోజు బయలుదేరి కష్టపడి వచ్చి అక్కడ కలెక్టర్ కలిసి వెళ్ళడం అంటే ఇది మామూలు కార్యక్రమం కాదు. దీన్ని గుర్తింపు చేసుకున్న గౌరవ ఇక్కడ ఉంటున్న నాయకులందరూ కూడా మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వారికి కోరిక పెట్టడం జరిగింది. దీంట్లో పాడేరు కూడా కంప్లీట్గా ఒక ట్రైబల్ జిల్లా అయింది అండ్ రంపచోడవరం కూడా ఒక కంప్లీట్లీ ట్రైబల్ జిల్లా అయింది. సో ఒక రాష్ట్రంలో 2 ట్రైబల్ జిల్లాలు పూర్తిగా క్రియేట్ చేసేసి దానికి వ్యక్తిగతంగా అక్కడ ఉంటున్న పరిపాలన చూడడానికి కావాల్సిన అధికారులను నియమించేసేసి అక్కడ ఉంటున్న స్థానిక ప్రజలకి న్యాయం చేయడానికి కోసం తీసుకున్న ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వంకి మన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకొని ఈ ఇక్కడ నుంచి ఈ రంపచోడవరం ప్రజల ద్వారా ఈ ధన్యవాదాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళను అండ్ ఇక్కడ ఉంటున్న పాలకులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ జిల్లా కేంద్రంగా మనం ఇది ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు టెంపరీగా ఈ వైటీసీ ఈయన ఒక భవనాల్లో బోత్ కలెక్టరేట్ అండ్ ఎస్పీ ఆఫీస్లో ఫంక్షన్ చేస్తున్నాము. దీని తర్వాత మనం పిఎంఆర్సి, ఎందుకంటే మనకి ఎక్కువ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అన్ని కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంటున్న వల్ల పిఎంఆర్సి విల్ బి గివెన్. అక్కడ ఒక మిగిలిన జిల్లా అధికారులు అక్కడ కూర్చోపెడతాము. కలెక్టరేట్ కూడా అక్కడ కొంచెం రెనోవేట్ చేసి పెడతాము. ఇది ఎస్పీ ఆఫీస్ కేంద్రంగా ఇది ప్రకటన చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో. ఇది కాకుండా ఇక్కడ హెచ్ఎన్టీసీలో మనకు ఉంటున్న ల్యాండ్ ఉండడంలో బోత్ కలెక్టరేట్ అస్ వెల్ అస్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్, ఇది 2 కూడా సైడ్ బై సైడ్లో మనం ప్రభుత్వంకి ప్రతిపాలన పంపించడం జరుగుతుంది. ఇది జిల్లా కేంద్రంగా ప్రకటన చేసిన తర్వాత స్థానికంగా ఉంటున్న పిఓ గారు అండ్ సబ్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడు కలెక్టర్కి దగ్గర ఉంటారు. ఖచ్చితంగా పరిపాలనలో మనకి ప్రజలకి కావాల్సిన ఫిర్యాదులన్నీ కూడా ఒక చోట్ల మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 12 మండల్స్ మనకి రీసెంట్గా గుర్తేడు కూడా ఒక కొత్త మండలంగా ఫామ్ అవడం కూడా చాలా కాలంగా మనం ప్రయత్నించి దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలుగా మనం చేసిన పోరాటం తర్వాత ఈ కొత్త మండలం కూడా మనకు దొరికింది. ఖచ్చితంగా దాన్ని కూడా మంచి ఒక
వాట్ యు సే ఒక మంచి పరిణామము. దీనికి ముఖ్యంగా ఇక్కడ మీరు తోడుగా ఉంటున్న ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం కాకుండా ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు అందరూ కూడా దీని గురించి చాలా కృషి చేయడం జరుగుతుంది. వివిధ ఫోరంలో ఈ ప్రాంతీయ అభివృద్ధి గురించి మీ అందరూ కూడా ఫిర్యాదు పెట్టారు, మీ పోరాటం చేశారు. దాని గుండా ఒక పరిణామమే ఇప్పుడు ఒక 11 మండలం నుంచి 12 మండలం అయింది. ఇది ఒక జిల్లా కేంద్రంగా ప్రకటన చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వారిలో ఇలాంటి లోతోటి ప్రాంతంకి కావాల్సిన అదనపు నిధుల్లో కేటాయించడంలో ఎక్కడ కూడా తగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ ఒక 1.5 yearలో చూస్తే ఈ అడవి తల్లి బాట అని ఒక కార్యక్రమం కింద మన ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఓన్లీ అల్లూరి సీతారామరాజు జిల్లాకి కేటాయించడం జరిగింది. సో మన దగ్గర ఉన్న 1200 అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ అంటే ఒక పూర్తి రహదారి లేని హ్యాబిటేషన్స్ అన్నీ కూడా 80% ధోలి ఈ ప్రాంతంలో అన్నీ కూడా 80% ఈ కనెక్టివిటీ తీసుకురావడానికి కోసము మనం నిరంతరం పనిచేసిన ఈ పంచాయతీరాజ్ కానీ ట్రైబల్ ఫర్ డిపార్ట్మెంట్కి దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు మనం వివిధ నిధుల నుంచి కేటాయించినాము. ఇప్పుడు అగైన్ పిఎం జన్మన్ కింద మన ప్రధాని మోదీ గారు కూడా స్పెసిఫిక్గా పీవీటీజీ హ్యాబిటేషన్స్కి ప్రత్యేక కనెక్టివిటీస్, వివిధ డిఫరెంట్ కనెక్టివిటీస్ అంటే ఓన్లీ రోడ్ మాత్రం కాకుండా మొబైల్ నెట్వర్క్స్ కూడా దాదాపుగా 1,570 టవర్లు మనం ఇక్కడ కేటాయించడం జరిగింది.